హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా, దీపం ప్రమిదలు. ఇవి దీపావళి రోజు వెలిగించినప్పుడు ఇలా నల్లగా అయిపోయాయి అనమాట. వీటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంది. పూర్తిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇలా రెడీ చేసుకొని కార్తీక పున్నమి రోజు తులసి చెట్టు దగ్గర కానీ గుళ్ళల్లో కానీ వెలిగించినట్టయితే చాలా బాగుంటుందండి. లుక్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ జస్ట్ నేను 10 రూపీస్ పెట్టి ఒక ఎంసిల్ తీసుకున్నానండి. ఇది ఒక్కటైతే మనకు సరిపోతుందన్నమాట. లేదంటే బుక్ స్టోర్లలో మోల్డ్ క్లే అని కూడా దొరుకుతుందండి, అదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎంసిల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆరడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇలా పాత వాటితోనే ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకున్న ఎంసిల్లో టూ పార్ట్స్గా వచ్చాయన్నమాట. 2 పార్ట్లని వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేయాలన్నమాట. దీనిలో బాగా మిక్స్ చేస్తేనే అది మంచిగా అతుక్కుతుందన్నమాట. ఈ విధంగా ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేయండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అయిపోతుంది లాస్ట్లో వచ్చేసి. ఇది వచ్చిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. అన్నీ ఉల్టా పెట్టేసేసి ఫస్టే మీరు ఏ డిజైన్లో రావాలి, దీపం లాస్ట్ కొన ఉంటుంది కదండి, అవి ఇక్కడ అక్కడ వంకర రాకుండా కరెక్టే ఫస్ట్ ఇలా సెట్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎంసిల్ స్టిక్ చేయడానికి తొందరగా అవుతుందన్నమాట. ఇలా స్టిక్ చేసుకోవడానికి ఫస్టే రెడీ చేసి పెట్టేసుకోండి. లేదంటే మళ్ళీ ఒకసారి అతికిచ్చినాక మళ్ళీ తీయాలంటే అది రాదు అనమాట, గట్టిగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ అతికిచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అతికించుకోండి ఎంసిల్ పెట్టేసి. ఈ విధంగా కొంచెం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్ద ప్రమిద తీసుకున్నాను. చుట్టూ వచ్చేసి సేమ్ సైజు ఉండేటివే తీసుకున్నానండి, అన్నీ ఒకటే దీపాలలాగా ఉండడానికి కోసం. ఈ విధంగా మొత్తం ఎంసిల్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ స్టిక్ చేసుకొని ఆరడానికే టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనది రెడీ అయిపోతుంది. ఈ దియాస్ అనేది చాలా బాగుంటుంది. లుక్ అనేది బయట పెట్టి కొన్నారంటే మార్కెట్లో చాలా రేట్ ఉందండి. ఇవి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. లుక్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా నేను 1 డే నైట్ మొత్తం ఆరబెట్టిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట. చాలా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు దీనికి ఏం లేదండి, మనం పెయింట్ వేసేసుకోవడమే. మీ దగ్గర ఏ పెయింట్ ఉంటే ఆ పెయింట్ వాడవచ్చు అనమాట. నేను ఇక్కడ సేమ్ దియాస్ ఏ కలర్ ఉన్నాయో అవే పెయింట్ వాడుతున్నాను అనమాట. ప్రమిదలు కొంచెం షైనింగ్గా ఉంటుంది కలర్ మాత్రం. ఈ విధంగా పెయింట్ వేసేసుకుంటున్నాను. జస్ట్ అవి ఆరిపోయినాయంటే మన దియా స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా రెడీ చేసుకొని దీపాలు వెలిగించినట్టయితే చాలా బాగుంటుంది. ఇది దేవుడి పటాల ముందు కానీ ఇంటిని డెకరేషన్ చేసుకోవడానికి కానీ ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ కలర్ అనేది పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదండి. ఇది 1 కోటింగ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కడెక్కడ అన్న ఉంటే డబల్ కోటింగ్ వేయండి. వేస్ట్ మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిని తక్కువ ఖర్చుతో ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైతే చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకో కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం అన్నిటికీ పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది ఆరడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుందండి. జస్ట్ 10 మినిట్స్లో ఆరిపోతుంది. ఇది చూసినట్టయితే ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను ఇంకొక ఎల్లో కలర్ తీసుకుని వీడియోలో చూపించినట్టుగా ఇలా అవుట్లైట్ ఇచ్చేసాను. మధ్యలో కూడా మీరు కావాలంటే ఏమైనా డిజైన్స్ అనేటివి వేసుకోవచ్చు. అది ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి నేను ఏం వేయట్లేదు, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే గీసుకుంటున్నాను అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అనేది. ఈ విధంగా నేనైతే ఇది కూడా ఒక కోటింగ్ అయితే సరిపోతుందండి, 2 సార్లు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా మొత్తం అవుట్లైన్ వేసిన తర్వాత కూడా మీకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఈ మిడిల్ భాగానికి కూడా వేసేసుకోవాలండి. ఆ రౌండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ అనేది గీసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా అవుట్లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఒక 10 మినిట్స్లో ఈ కలర్ అనేది సోక్ అయిపోతుంది. చూడండి, మీకు క్లోజప్లో చూపించాను ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మధ్యలో చూశారు కదా, నేను ఎంసిల్ పెట్టి స్టిక్ చేశాను. అక్కడక్కడ హోల్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ పూసలు అనేటివి ఒక దండగా కుచ్చి స్టిక్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క పూస పెట్టి స్టిక్ చేయాలంటే తొందరగా అవ్వదు. ఇలా స్టిక్ చేసినట్టయితే టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా ఒక దండలాగా పూసలు అనేటివి కుచ్చేసి వైట్ కలర్ పూసలు తీసుకున్నాను. ఇక్కడ అవంతా కవర్ అయిపోతుంది అనమాట, హోల్స్ లేకుండా.
మంచిగా కవర్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న ఏ లేస్ అయినా కానీ ఏదైనా కానీ మంచి కొంచెం డెకరేటివ్గా అనిపించింది ఏదైనా కానీ స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పూసలనే స్టిక్ చేసుకున్నాను. చూసారా దీని లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటి దీపాలు కూడా వేసి వెలిగించి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈజీగా డెకరేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేనైతే ఒత్తులు అనేటివి వేసేసుకుంటున్నాను. దీనిలో కడ్డొత్తులు వేసుకోవచ్చు, పువ్వొత్తులు వేసుకోవచ్చు, ఏ రకమైన ఒత్తులైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకొని పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఇందులో ఈ ఒత్తులతోన దీపమే కాకుండా క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్ అండి, మన ఇష్టం ఏ విధంగానే దీపారాధన చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను వాటర్ వేసేసి నేను ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకున్నాను అనమాట. మధ్యలో వచ్చేసి నేను దీపం అనేది ఏమీ పెట్టలేదు. నేను ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే, న్యాచురల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసి చూపించాను అనమాట. ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా కూడా పెట్టుకొని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. బయట ముగ్గు వేసి కూడా ఈ విధంగా ఒక చిన్న ముగ్గు వేసేసి ఈ విధంగా కూడా దీపాలు పెట్టవచ్చు. చాలా బాగా వస్తుంది లుక్ అయితే. మీరు బయట కొన్నట్టయితే కాస్ట్ చాలా పడుతుంది. ఇది జస్ట్ 10-15 రూపీస్లలో మీ డెకరేటివ్ దియా అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇది దేవుని పటం దగ్గర కూడా పెట్టి చూపిస్తాను దీని లుక్ అనేది ఎంత బాగా వచ్చింది అనేది. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా తులసి చెట్టు దగ్గర కూడా ఈజీగా దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా వెలుగుతున్నాయో, చాలా బాగా వచ్చింది లుక్ అయితే. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.